ఐపీఎల్ 2026 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ బోని కొట్టింది. బ్యాటర్స్ రెచ్చిపోవడంతో పాటు బౌలింగ్లోనూ రాణించడంతో కేకేఆర్ పై ఏకంగా 65 పరుగుల తేడాతో విజయం సాధించింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అందించిన అద్భుతమైన స్టార్ట్, ఆ తర్వాత నితీష్, క్లాసన్ మధ్య ఏర్పడిన ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ తో పాటు ఎస్ఆర్హెచ్ చేసిన 2 కీలకమైన రన్అట్స్ ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇక టాస్ విషయానికి వస్తే కేకేఆర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ కు ఓపెనర్స్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అద్భుతమైన స్టార్ట్ అందించారు. ఫస్ట్ 3 ఓవర్స్ లోనే ఏకంగా 43 రన్స్ కొట్టారు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి వేసిన 5th ఓవర్ లోనూ ఏకంగా 25 రన్స్ రాబట్టారు. దాంతో ఎస్ఆర్హెచ్ 5 ఓవర్స్ లోనే 71 రన్స్ చేసింది. ఈ సమయంలో 6th ఓవర్ వేసిన కార్తిక్ త్యాగి కేకేఆర్ కు ఫస్ట్ బ్రేక్ త్రూ అందించాడు. డేంజరస్ ట్రావిస్ హెడ్ ను అవుట్ చేసి ఎస్ఆర్హెచ్ దూకుడుకు అడ్డుకట్ట వేశాడు. దాంతో ఎస్ఆర్హెచ్ పవర్ ప్లే ముగిసే సమయానికి 1 వికెట్ నష్టపోయి 84 రన్స్ చేసింది. ఇక పవర్ ప్లే తర్వాత ఇషాన్ కిషన్, కార్తిక్ త్యాగి వేసిన 7th ఓవర్ లో వరుసగా 3 బౌండరీస్ తో మంచి ఊపు మీద కనిపించాడు. కానీ ఆ తర్వాత ఓవర్ లో ముజర్బానీ వరుసగా ఇషాన్ కిషన్ తో పాటు అభిషేక్ శర్మను కూడా అవుట్ చేసి కేకేఆర్ కు డబుల్ బ్రేక్ త్రూ అందించాడు. ఈ సమయంలో క్రీజ్ లోకి వచ్చిన అనికేత్ వర్మను రింకు సింగ్ ఒక అద్భుతమైన క్యాచ్ తో అవుట్ చేశాడు. దాంతో ఎస్ఆర్హెచ్ స్మాల్ గ్యాప్ లో 3 కీలకమైన వికెట్స్ కోల్పోయింది. దాంతో ఈ సమయంలో క్రీజ్ లోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసన్ తో కలిసి కాస్త జాగ్రత్తగా బ్యాటింగ్ చేయడంతో ఎస్ఆర్హెచ్ స్కోర్ లో వేగం తగ్గింది. కానీ ఆ తర్వాత ఈ ఇద్దరు పుంజుకుని స్కోర్ బోర్డ్ ను 200 రన్స్ మార్క్ దాటించారు. ఈ సమయంలో నితీష్ అవుట్ అయినప్పటికీ క్లాసన్ చివరి వరకు ఉండి ఎస్ఆర్హెచ్ స్కోర్ ను 226కు చేర్చాడు. కేకేఆర్ బౌలర్స్ లో బ్లెసింగ్ ముజర్బానీ 4 వికెట్లు తీయగా వైభవ్ అరోరా 2 వికెట్లు పడగొట్టాడు. కార్తిక్ త్యాగి, అనుకుల్ రాయ్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 227 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో కేకేఆర్ కు మైండ్ బ్లోయింగ్ స్టార్ట్ అందింది. ఫస్ట్ ఓవర్ లోనే ఫిన్నలైన్ ఏకంగా 25 రన్స్ కొట్టాడు. అయితే ఈ సమయంలో ఇషాన్ కిషన్ చాలా తెలివిగా ఆలోచించి స్పిన్నర్ ను బరిలోకి తెంచడంతో ఫిన్నలైన్ అవుట్ అయ్యాడు. దాంతో క్రీజ్ లోకి వచ్చిన రఘువంశీ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ మరో ఎండ్ లో రహానే మాత్రం రన్స్ చేయడంలో చాలా ఇబ్బంది పడ్డాడు. అదే క్రమంలో 9 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఈ సమయంలో 2 కీలకమైన రన్అట్స్ కేకేఆర్ ను దెబ్బతీశాయి. ఈ 2 రన్అట్స్ లోనూ రఘువంశీయే కారణమయ్యాడు. ముందుగా లేని రన్ కోసం ప్రయత్నించి క్యామరన్ గ్రీన్ రన్అట్ కు కారణమైన రఘువంశీ రెండోసారి తనే రన్అట్ అయ్యాడు. ముఖ్యంగా ఈ రన్అట్ మ్యాచ్ ను మలుపు తిప్పింది. ఆ తర్వాత కేకేఆర్ వరుసగా వికెట్లు కోల్పోయి 161 రన్స్ కే ఆల్అౌట్ అయింది. ఇక సన్ రైజర్స్ బౌలర్స్ లో జయదేవ్ ఉనట్కట్ 3 వికెట్లు తీయగా ఇషాన్ మలింగా, నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లు పడగొట్టారు. హర్ష్ దుబేకు 1 వికెట్ దక్కింది. ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన నితీష్ కుమార్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.